నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్థిక సంస్కరణల పథంలో కేంద్రం దూకుడు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు నిబంధనలు మరింత సరళతరం. రక్షణ, బ్యాంకింగ్ సహా 15 రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి పెంపు. వినోద ఛానళ్లలో 100% అనుమతి. తమిళనాడులో వర్ష బీభత్సం. పలు జిల్లాల్లో వరదల బారిన పడి 17 మంది మృతి. అల్పపీడనంగా మారిన వాయుగుండం. ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల భారీ వర్షాలు. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో పొంగుతున్న వాగులు, వంకలు, నిండిన చెరువులు. వరంగల్ ఉప ఎన్నికల్లో అధికార ప్రతిపక్షాల మాటల యుద్ధం. అభివృద్ధిని అడ్డుకునే వారికి బుద్ధి చెప్పాలని ఓటర్లకు తెరాస విజ్ఞప్తి. హైదరాబాద్లో ఆగిన గొలుసు దొంగల ఆగడాలు. కంచన్బాగులో యువతి నుంచి 3 తులాల బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు. బీహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై నితీష్ దృష్టి. ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం. మంత్రివర్గ కూర్పుపై కసరత్తు. భారత్లో తయారీ, నైపుణ్య భారత్ పథకాలతో దేశ సమగ్రాభివృద్ధి సాధిస్తామని చెప్పిన కేంద్రం ఆ దిశలో సంస్కరణల్ని వేగవంతం చేసింది. ఈ మేరకు కీలకమైన 15 రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితులు పెంచింది. ఇదే సమయంలో నిబంధనలు కూడా సడలించింది. ఇప్పటి వరకు 3,000 కోట్ల రూపాయలకు మించిన ఎఫ్డీఐలకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అనుమతి తీసుకోవాల్సి ఉండగా ఇప్పుడు ఆ పరిమితి 5,000 కోట్ల రూపాయలకు పెంచింది. ఈ నిర్ణయాలు దేశంలోని ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందించాలన్న కేంద్ర లక్ష్యానికి దోహదం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో నిధుల కొరతను ఎదుర్కొంటున్న కీలక రంగాల్లో అభివృద్ధిని ఉరకలెత్తించే లక్ష్యంతో కేంద్రం మరిన్ని సంస్కరణలు తెచ్చింది. ఈ మేరకు ప్రధానమైన 15 రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేందుకు నిబంధనలు సడలించింది. ఇందులో స్థిరాస్తి, గనులు, టోకు, చిల్లర వర్తకం, పౌర విమానయానం, రక్షణ, బ్యాంకింగ్, తయారీ, టెలివిజన్ ప్రసారాలు, వ్యవసాయం, పశుసంవర్ధక, ఉద్యాన రంగాలున్నాయి. టోకు వాణిజ్యం, చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు సడలించిన కేంద్రం వినోదాత్మక ఛానళ్లలో 100% ఎఫ్డీఐలకు ఆమోదం తెలిపింది. వార్తా ఛానళ్లలో ఎఫ్డీఐల పరిమితి 26 నుంచి 49% పెంచింది. ఇప్పటి వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అనుమతి లేకుండానే 3,000 కోట్ల రూపాయల వరకు ఎఫ్డీఐలు పెట్టుకునే అవకాశముండగా ఆ పరిమితిని ఇప్పుడు 5,000 కోట్ల రూపాయలకు పెంచుతున్నట్లు కేంద్రం తెలిపింది. రక్షణ రంగంలో 49% వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు నేరుగా అనుమతించనున్నట్టు తెలిపింది. గతంలో రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేందుకు భద్రతా వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదం పొందాల్సి ఉండేది. స్థిరాస్తి రంగానికి సంబంధించి టౌన్షిప్స్, మాల్స్, షాపింగ్ కాంప్లెక్సులు, వాణిజ్య సముదాయాల నిర్వహణ కోసం 100% ఎఫ్డీఐలను నేరుగా అనుమతించనున్నట్టు పేర్కొంది. బ్యాంకింగ్ రంగంలో పోర్టుఫోలియో పెట్టుబడుల పరిమితిని 49% నుంచి 74% పెంచుతున్నట్టు తెలిపింది. ఈ నిర్ణయాలు, సరళించిన నిబంధనలు దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదం చేయడం ద్వారా దేశ సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. We still need a very large resource, both for infrastructure, for new initiatives like Startup India, Skill India, Make in India. And as I said, foreign investment is certainly an important additionality of resource. And this decision impacts on reforming and liberalizing norms in 15 different sectors. The sectors are 15, but the investment points which are impacted by these 15 sectoral decisions are about 32. దేశ ఆర్థికాభివృద్ధి నిలిచిపోకూడదని, అవకాశాల కోసం అంతర్జాతీయ సమాజం భారత్నే చూడాలనే ఉద్దేశంతోనే ఈ సంస్కరణలు చేపట్టినట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వం కంటే పాలనే మిన్నగా ఉండాలన్న ఉద్దేశంతోనే విదేశీ పెట్టుబడుల విధానాన్ని సరళీకరించినట్లు తెలిపారు. ఈ ఫలాలు దేశంలోని ప్రతి ఒక్కరికీ అందాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గత రాత్రి తీరం దాటిన వాయుగుండం తమిళనాడుపై తీవ్రంగానే ప్రభావాన్ని చూపుతోంది. ప్రధానంగా తీరం దాటిన తర్వాత వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశలో పయనించగా పశ్చిమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
కడలూరు జిల్లాలోని గడిచిన నెయ్వేలిలో అత్యధికంగా 48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షానికి కడలూరు జిల్లాలో 17 మంది మృత్యువాత పడ్డారు. పెరిగి కాట్టుపాలెంలో కాటారు నది వరద ఉధృతికి 10 మంది కొట్టుకుపోయారు. నైవేలిలో లిగ్నైట్ ఆధారిత విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తిని నిలిపేశారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జిల్లాలో 25,000 హెక్టార్లలో పంట నీట మునిగినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. మొత్తం 4,000 కోళ్లు వర్షాలకు చనిపోయాయి. తమిళనాడు పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వందలాది విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 25కు పైగా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పలుచోట్ల పశ్చిమ కనుమల్లో కొండ చర్యలు విరిగిపడినందున ఊటీ తదితర పర్యాటక కేంద్రాలకు రహదారులు మూసేశారు. పరుత్తిలో 35, చిదంబరంలో 34, పరంగిపేటలో 33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలను వానలు ముంచెత్తాయి. 4 జిల్లాల్లో వాగులు వంకలు పోటెత్తుతున్నాయి. రహదారులు జలమయం కాగా ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగాయి. చాలా చోట్ల చేతికొచ్చే దశలో ఉన్న పంటలు నీట మునిగితే మరికొన్ని చోట్ల నేల కొరిగింది. చిత్తూరు జిల్లాలో 2, నెల్లూరులో 1 మృత్యువాత పడ్డారు. 2 రోజుల నుంచి కురుస్తున్న జల్లులకు కోత దశలో ఉన్న పంటలు దెబ్బతింటాయని గోదావరి జిల్లాల రైతులు ఆందోళన చెందుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తమిళనాడులో తీరం దాటినప్పటికీ 2 రోజుల నుంచి కురుస్తున్న వానలు చిత్తూరు జిల్లాను అతలాకుతలం చేశాయి. జిల్లాలోని తూర్పు ప్రాంతాలైన తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, మదనపల్లె, పొంగనూరు, పలమనేరు, కుప్పంలలో కుండపోత వర్షాలకు వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. శ్రీకాళహస్తికి సమీపంలో స్వర్ణముఖి నది ఉధృతంగా పారుతోంది. తొట్టంబేడు మండలం పెద్ద కనపర్తిలో స్వర్ణముఖిపై 10 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త వంతెన కొట్టుకుపోయింది. చిత్తూరు జిల్లాలోని 500 చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. భారీ వర్షాలకు తిరుమలలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2వ ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఎడతెరిపిలేని వానలకు పాపనాశనం, కపిలతీర్థం జలపాతాల్లో నీటి ఉధృతి పెరిగింది. తిరుపతిలోని మధురనగర్, సుభాష్ నగర్, ఎస్టీవీ, నవోదయ కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. సోమల మండలం పెద్ద ఉప్పరపల్లిలో పొలం వెళ్లి వస్తున్న తండ్రి కుమార్తె గార్గే నది దాటుతుండగా వరద వచ్చి కొట్టుకుపోయారు. చివరకు విగత జీవులుగా కనిపించారు. భారీ వర్షాలకు జిల్లాలో 4,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 340 ఇళ్లు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలకు నెల్లూరులోని మాగుంట లేఅవుట్, సుబేదారుపేట, మన్సూర్నగర్, పరమేశ్వరినగర్, కాపాడిపాళెం, గచ్చుకాలవ కోడెలలో ఇళ్లలోకి నీరు చేరింది. ఉమ్మరెడ్డిగుంటలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆత్మకూరులో తహసీల్దార్ కార్యాలయంలోకి నీళ్లు చేరగా న్యాయస్థానం ప్రాంగణం నీటితో నిండిపోయింది. మర్రిపాడు మండలంలో బొగ్గేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గూడూరులో కైవల్య నది పొంగిపొర్లుతుండగా డక్కిలి, గూడూరు, వెంకటగిరి, చిన్నపరెడ్డి, శ్రీకాళహస్తి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు, సైదాపురం, మనుబోలు మండలాల్లో విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. వెంకటగిరి నియోజకవర్గంలో కైవల్య నది ఉధృతికి నిండలి కల్వర్టుపై వరద నీరు పారుతోంది. డక్కిలి మండలం కందులవారిపల్లి వద్ద వాగు ఉధృతికి ద్విచక్ర వాహనంపై వస్తున్న విద్యుత్ శాఖ ఉద్యోగి కొట్టుకుపోయాడు. స్వర్ణముఖి ఉధృతంగా ప్రవహిస్తోంది. కడప జిల్లా రాజంపేట, కోడూరు, చిట్వేలి మండలాల్లో భారీ వానలకు 1000 ఎకరాల్లోని వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లింది. అరటి చెట్లు తెగిపడ్డాయి. ఈదురుగాలులకు అనేక చోట్ల చెట్లు నేలకొరిగాయి. ఈదురుగాలులకు చెట్లు నేలకూలగా కడప, చెన్నై జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఊటుకూరు చెరువుకు గండిపడి 200 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుండిపల్లి మండలంలోని పించా ప్రాజెక్టుకు 7 ఏళ్ల తర్వాత 2 గేట్లు ఎత్తి 14,000 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో చిరుజల్లులు, ఈదురుగాలులకు వివిధ ప్రాంతాల్లో వరి కంకెలు నేలవాలాయి. ఈ పరిస్థితిలో కోతలకు సిద్ధమవుతున్న రైతులు పంట చేతికందకుండా పోతుందేమోననే ఆందోళనలకు గురవుతున్నారు. ధాన్యం రంగు మారిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో కూడా జల్లులు పడ్డాయి. భారీ వర్షాలు పడిన జిల్లాల్లో ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకున్నందున నష్టం భారీగా తగ్గిందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్న ప్రాంతాల్లో చాలా వరకు పునరుద్ధరించగలిగామని వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పలు ప్రాంతాలలో పర్యటించిన నారాయణ నీటి ముంపులో ఉన్న ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ యొక్క వర్షాల వల్ల, గాలి వల్ల, తుఫాను వల్ల చెట్లు పడిపోయినాయో, స్తంభాలు పడిపోయినాయో వాటినన్నింటినీ వార్ ఫుటింగ్ మీద అధికారులు చేయడం జరిగింది. ఎందుకంటే సీఎం గారు నిన్న ఉదయమే చాలా క్లియర్గా చెప్పారు. నెల్లూరు పరిసర ప్రాంతాల్లో
వర్షం వల్ల, ఈ గాలుల వల్ల, తుఫాను వల్ల ఏదైనా ఇబ్బంది జరగచ్చు. అన్ని విధాలుగా అలర్ట్ ఉండమని, అందువల్ల నేను అధికారులందరినీ అలర్ట్ చేశాము. పుదుచ్చేరిలో తీరం దాటిన తీవ్ర వాయుగుండం బలహీనపడిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ దిశగా కదిలిన వాయుగుండం అల్పపీడనంగా మారిందని విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం వేలూరుకు దక్షిణ ఆగ్నేయ దిశలో 60, తిరుపత్తూరుకు 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం ప్రభావానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు వెల్లడించారు. కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపారు. గత 24 గంటల్లో అత్యధికంగా తిరుమలలో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపిన అధికారులు వెంకటగిరి 24, కోడూరు 23, గూడూరు 19, ఆత్మకూరు 17, చిత్తూరు 14, తిరుపతి 12, నెల్లూరు 10, సుళ్లూరుపేట, కావలిలో 7 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వివరించారు. దక్షిణ కోస్తాలో గాలుల తీవ్రత కొనసాగుతున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. 3 జిల్లాలను ముంచెత్తుతున్న వర్షాలు తిరుమల గిరులకు కొత్త అందాలను తీసుకొచ్చాయి. తిరుమల గిరులను ముద్దాడుతూ వెళుతున్న మేఘనాథుడు వెంకన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాడు. భారీ వర్షాలకు కపిలతీర్థం, ఇతర పాయల్లో ప్రవాహం 7 కొండల నుంచి దిగువకు జాలువారుతూ అనిర్వచనీయ అనుభూతిని కలిగిస్తోంది. కడప జిల్లాలోని గండికోటను ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పెద్ద దర్గా, ఒంటిమిట్ట, గండికోటను కలుపుతూ ప్రత్యేక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా గండికోటను సందర్శించిన చంద్రబాబు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపడతామని వెల్లడించారు. ఒక పక్క గండికోట రిజర్వాయర్, ఇంకో పక్క మైలవరం రిజర్వాయర్, 6 కిలోమీటర్లు. ఈ బ్యూటిఫుల్ ప్లేస్ చూస్తే ఇది రేరెస్ట్ ఆపర్చునిటీ. రెండోది, ఒక 5-6 వేల ఎకరాలు పక్కనే ఫారెస్ట్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. చుట్టుపక్కల చూస్తే బ్యూటిఫుల్ హిల్స్. ఇంత బ్రహ్మాండమైన ప్లేస్ ఎక్కడ ఉండదు. అందుకే ఈ సంవత్సరమే రివర్ లో పూడికుంటే ఆ పూడిగుడి చేయాలని చెప్పాను. రోడ్డు కూడా 17 కోట్లు అవుతుంది. ఆ రోడ్డు కూడా వేపిస్తాం. ఇవన్నీ తాత్కాలికంగా చేసే పనులు. శాశ్వతంగా దీనికి ఒక బిగ్ ప్లాన్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. జంట నగరాల్లో పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ గొలుసు దొంగలు చెలరేగుతూనే ఉన్నారు. హైదరాబాద్ కంచనబాగ్ ప్రాంతంలో ఈ ఉదయం 7:30కు తండ్రితో ద్విచక్ర వాహనంపై వెళుతున్న మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. అంబర్పేటలో ఉండే జ్యోతి తన కాలికి దెబ్బ తగులుగా కంచనబాగ్ డిఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స కోసం తండ్రితో కలిసి స్కూటీలో బయలుదేరారు. డిఆర్డీఓ అపోలో ఆసుపత్రి సమీపంలోకి వెళ్లగానే సాయిబాబా గుడి వద్ద వెనక నుంచి ద్విచక్ర వాహనంపై దూసుకొచ్చిన ఇద్దరు జ్యోతి మెడలో నుంచి గొలుసు లాకెళ్లారు. గట్టిగా లాగినందున జ్యోతి ద్విచక్ర వాహనం రోడ్డుపై పడిపోగా ఆమె ముఖం, భుజంపై గాయాలయ్యాయి. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని దుండగులు పారిపోయిన వనస్థలపురం వైపు పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. ప్రధాన పార్టీల ర్యాలీలు, రోడ్ షోలతో వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార తెరాస తరఫున పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహించారు. మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, శాసనసభ ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి రోడ్ షోలు నిర్వహిస్తూనే ప్రత్యేక సమావేశాల్లో కార్యకర్తలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. మంత్రి హరీష్ ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కొందరు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తెలంగాణ ఉద్యమంలో కలిసి రాని కాంగ్రెస్, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల నేతలు ఇప్పుడు అభివృద్ధిని కూడా అడ్డుకుంటున్నారని, వారికి బుద్ధి చెప్పాలని హరీష్ రావు వరంగల్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అయినా బీజేపీ నాయకులైనా ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నారు. ఆ రోజు తెలంగాణ రావడానికి రాజీనామాలు చేద్దామంటే జిరాక్స్ కాగితాలు పంపిన వాళ్ళు తెలుగుదేశం నాయకులు, రాజీనామా చేద్దామంటే ముఖం చాటేసిన వాళ్ళు కాంగ్రెస్ నాయకులు. ఆ రోజు తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీని బలపరిచినాం. ఈ రోజు తెలంగాణ అభివృద్ధి కొరకు టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది.
సాగు తాగునీటి విషయంలో సొంత జిల్లా ప్రయోజనాల కోసం వరంగల్ జిల్లాను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉప ఎన్నికలో ఓడించాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సూచించారు. వరంగల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి వరంగల్కు నీటిని విడుదల చేయాల్సి ఉండగా కేసీఆర్ వాటిని సిద్దిపేటకు మళ్లించుకున్నారని కిషన్ విమర్శించారు. అసమర్థ పాలన సాగిస్తున్న తెరాస ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు వరంగల్ ఉప ఎన్నిక ఓ మంచి అవకాశమని అన్నారు. శ్రీరామ్ సాగర్ కెనాల్ మన వరంగల్ జిల్లాకు ఉపయోగపడేటువంటి కెనాల్ మనకు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. నీళ్లు రాకుండా ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా అయినటువంటి సొంత కాన్స్టిట్యున్సీ అయినటువంటి సిద్దిపేట కోసమే ఈరోజు వరంగల్ జిల్లాను మోసం చేస్తున్నాడు. అటు కాంగ్రెస్ కూడా వరంగల్లో ప్రచారం జోరు పెంచింది. ఆ పార్టీ శాసనసభ పక్ష ఉపనేత జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ వరంగల్లో పాదయాత్ర, రోడ్ షో నిర్వహించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్ ప్రభుత్వం మాటలకే పరిమితమవుతోందని జీవన్ రెడ్డి విమర్శించారు. 2 పడకల ఇళ్ల నిర్మాణంలో కేసీఆర్ ప్రజల్ని మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. నక్సలైట్ ఎజెండా ఏదైతుందో ఇవాళ ఈ ఎన్కౌంటర్ లానే నువ్వే చెప్తున్నావు. నక్సలైట్ ఎజెండా అడ్డం పెట్టుకొని తుపాకులతో రాజ్యం చేయాలని చూస్తున్నాడు ఇవాళ ఈ కేసీఆర్ అని చెప్పంటున్నా. నిజమాబద్ధం మీరు చెప్పండి. ఇటువంటి ఓటు అడిగే నైతిక హక్కు ఉందని చెప్పంటున్నాను. నవ్యాంధ్రకు పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతల పరిరక్షణే కీలకమని, ఈ విషయంలో పోలీసులు శక్తివంచన లేకుండా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నవ్యాంధ్రలో సబ్ ఇన్స్పెక్టర్లుగా శిక్షణ పూర్తి చేసుకున్న 2015 బ్యాచ్ ఎస్ఐల పరేడ్కు హాజరైన చంద్రబాబు వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఖాకీ దుస్తులు వేసుకున్న ప్రతి ఒక్కరూ నిజాయితీతో ప్రజలకు సేవ చేయాలని చంద్రబాబు సూచించారు. అనంతపురంలో శిక్షణ పూర్తి చేసుకున్న 452 మంది సబ్ ఇన్స్పెక్టర్ల గౌరవ వందనం స్వీకరించిన ఆయన వారు నిర్వహించిన ప్రదర్శనను తిలకించారు. అన్ని రంగాల కంటే ఈ రక్షణ రంగం, పోలీసు రంగం ఒక పవిత్రమైన ఉద్యోగం. అన్నిటికంటే కూడా ఒక గౌరవప్రదమైంది, సమాజానికి విలువైనది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. పర్ఫెక్ట్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ఇంకో పక్క పెట్టుబడులు రావాలంటే లా అండ్ ఆర్డర్ ఉంటే తప్ప పెట్టుబడులు రావు. పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు సుజావుగా అమలు కావాలంటే లా అండ్ ఆర్డర్ అవసరం. వరంగల్ జిల్లాలో ₹1,00,000 లంచం తీసుకుంటూ ఓ అధికారి అవినీతి నిరోధక శాఖకు దొరికిపోయాడు. కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న సోమ్లా నాయక్ కారుణ్య నియామక దస్త్రం అనుమతి కోసం ₹1,00,000 లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ సిబ్బంది మాటివేసి పట్టుకున్నారు. సోమ్లా నాయక్ సహా బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేసిన మరో 2 ఉద్యోగులను కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుంది. వారిని రిమాండ్కు తరలించనున్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు. డిపిఓ గారు 1,03,000 అటెండర్ సారంగపాణి, సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ అలీ 2,000 తీసుకోవడం జరిగింది. వారిని ఇట్టి కేసులో రిమాండ్ చేస్తూ మేము స్పెషల్ ఏసీబీ కోర్ట్స్కి హైదరాబాద్కి పంపించడం జరుగుతుంది. బీహార్ ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించారు. దీపావళి ఛత్ వేడుకల తర్వాత ఈ నెల 20న నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని యునైటెడ్ జనతాదళ్ బీహార్ శాఖ అధ్యక్షుడు వశిష్ఠ నారాయణ సింగ్ చెప్పారు. ప్రస్తుత శాసనసభ గడువు ఈ నెల 29 వరకు ఉన్నందున తొందరపడాల్సిన అవసరం లేదన్న ఆయన ప్రమాణ స్వీకారానికి సంబంధించి ముహూర్తాన్ని నితీష్ నిర్ణయించుకుంటారని చెప్పారు. గతానికి భిన్నంగా మహాకూటమిలో 3 ప్రధాన పార్టీలు ఉన్నందున పదవుల పంపకం నితీష్కు సవాల్గా మారగా మంత్రి పదవుల కేటాయింపులో 4:4:2 నిష్పత్తిని అనుసరించే అవకాశం ఉందని తెలుస్తోంది. రోడ్లు, ఆరోగ్యం, విద్యుత్, విద్య వంటి 7 అంశాలకు ప్రాధాన్యమిస్తామని ఎన్నికల్లో ప్రకటించిన నితీష్ కీలక శాఖలను తమ వద్దే ఉంచుకోవాలని భావిస్తున్నారు. ఎక్కువ సీట్లు గెలిచినందున ఆర్జేడీ కీలక పదవులు కోరే అవకాశం ఉండగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్విని యాదవ్కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. మరో కుమారుడికి మంత్రి పదవి కోరే అవకాశం ఉంది. బీహార్లో గరిష్టంగా 36 మంది మంత్రులకు అవకాశం ఉంది.
టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాల్ని కర్ణాటక ప్రభుత్వం తొలిసారి అధికారికంగా నిర్వహించడం ఆ రాష్ట్రంలో హింసకు దారితీసింది. సిద్ధరామయ్య సర్కారు చర్యను నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్, హిందూ సేన ఎక్కడికెక్కడ ఆందోళనకు దిగగా ఒక వ్యక్తి మరణించాడు, మరికొందరు గాయపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ సంస్థలు కొడగు జిల్లాలో బంద్ చేపట్టారు. రహదారులపైకి పెద్ద సంఖ్యలో చేరుకుని నిరసనకు దిగిన వారిని పోలీసులు అరెస్టు చేయగా మడికరిలో పరిస్థితి అదుపు తప్పింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించేవారు, వ్యతిరేకించేవారు ఘర్షణకు దిగగా పోలీసులు లాఠీచార్జి జరిపారు. బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఈ గందరగోళం మధ్య వీహెచ్పీ నేత కుట్టప్ప మరణించాడు. రాళ్లదాడిలో అతడు చనిపోయినట్లు ప్రచారం జరిగినా గోడపై నుంచి పడి తలకు గాయమైనందునే ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. మడికరిలో హింస చెలరేగుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. టిప్పు సుల్తాన్ జయంతిని నిర్వహించడానికి వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టడంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండిపడ్డారు. ఒకే హోదా ఒకే పింఛను అమలు కోసం కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మాజీ సైనికులు మరోసారి నిరసన బాట పట్టారు. అన్ని డిమాండ్లు నెరవేర్చకుండా కేంద్రం తమను మోసగిస్తోందంటూ ప్రభుత్వం తమకిచ్చిన పథకాలను తిరిగి ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వ ప్రకటన ప్రకారం నిజమైన ఓఆర్ఓపీ అమలు కాదని మాజీ సైనికులు చెబుతున్నారు. సీనియర్ విశ్రాంత సైనికుల కంటే జూనియర్ సైనికులు ఎక్కువ పింఛను తీసుకోరాదంటున్న వారు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. 24 లక్షల మంది మాజీ సైనికులు, 6 లక్షల మంది యుద్ధ వితంతువులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపు చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వడాన్ని తప్పుపట్టారు. స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన సాయుధ దళాల సిబ్బందికి ఈ పథకం వర్తింపు చేయనందుకు దేశవ్యాప్త ప్రదర్శనలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. మరోవైపు 50 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న డిమాండ్ను పరిష్కరించామని, ఇతరత్ర సమస్యలుంటే తాము నియమించే కమిటీకి చెప్పుకోవచ్చని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సూచించారు. అక్టోబర్ నెల వాహన రంగానికి బాగా కలిసొచ్చింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అక్టోబర్లో కార్ల విక్రయాలు 21.80% వృద్ధిని నమోదు చేశాయి. 2014 అక్టోబర్లో 1,59,408 కార్లు అమ్ముడైతే ఈసారి విక్రయాలు 1,94,158కి పెరిగాయి. ప్రధానంగా పండగ వేళ కంపెనీలు ఇచ్చిన రాయితీలు, పెట్రోల్, డీజిల్ ధరలు సహా వడ్డీ రేట్లు తగ్గడం కార్ల విక్రయాలు పెరగడానికి కారణమైందని అఖిల భారత వాహన ఉత్పత్తిదారుల సంఘం SIAM తెలిపింది. అక్టోబర్లో ద్విచక్ర వాహన విక్రయాలు 5.66% పెరిగాయని SIAM వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్లో 10,08,761 యూనిట్లు అమ్ముడైతే ఈసారి 10,65,856 ద్విచక్ర వాహనాలు అమ్ముడైనట్లు తెలిపింది. వాణిజ్య వాహనాల విక్రయాలు 12.73% వృద్ధితో 58,596కు చేరాయని SIAM తెలిపింది. మొత్తం వాహన విక్రయాలు 13.91% వృద్ధి చెందినట్లు వివరించింది. 2014 అక్టోబర్లో 17,87,160 వాహనాలు అమ్ముడైతే ఈసారి 20,35,821 వాహనాలు విక్రయించినట్లు SIAM పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్లకు సంబంధించి 2071వ సంపత్ ఏడాది నష్టాలతోనే ముగిసింది. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఓటమి ప్రభావం సహా అంతర్జాతీయంగా నెలకొన్న మందగమన పరిస్థితులు, అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచనుందన్న అంచనాల మధ్య మదుపరులు అమ్మకాలకు దిగిన వేళ స్టాక్ మార్కెట్లు వరుసగా 5 సెషన్లో నష్టపోయాయి. గత 4 సెషన్లలో 469 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ ఒక్కరోజే 378 పాయింట్లు క్షీణించి 6 వారాల కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. ఈ ఉదయం 26,094 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి మొదటి నుంచి అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో ఏ దశలో కూడా లాభాల్లోకి మళ్లలేదు. ఒక దశలో 25,709 పాయింట్ల కనిష్ట స్థాయికి దిగజారిన సూచి చివరకు 25,743 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయి 7,783 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.